గైస్, భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా చూడడం జరిగింది. సినిమా ఎలా ఉంది, సినిమా రివ్యూకి ఎంటర్ అయ్యే ముందు కింద లైక్ బటన్ తీసుకుని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక డైరెక్టర్ వచ్చేసి కిషోర్ తిరుమల, హీరో రవితేజ గారు, హీరోయిన్ డింపుల్ హైతి, ఆశిక రంగనాథ్ గారు. సినిమా కథ విశేషానికి వచ్చేసి వైన్ బిజినెస్ మెన్ అయిన మన హీరో స్పెయిన్ లో మరో కంపెనీతో టైఅప్ కావాలనుకున్న మన హీరోకి వైన్ రిజెక్ట్ అవుతుంది. వైన్ రిజెక్ట్ కావడం వల్ల మన హీరో స్పెయిన్ కి వెళ్ళి అక్కడ ఏదైతే కంపెనీ రిజెక్ట్ చేస్తుందో ఆ కంపెనీ సీఈఓతోనే సంబంధం పెట్టుకొని ఫిజికల్గా మెంటల్గా అన్ని విధాలుగా ఈ హైదరాబాద్కి వచ్చాక భార్య మధ్యలో అవన్నీ కవర్ చేస్తూ ఎలా సినిమాని నెక్స్ట్ లెవెల్గా లాస్ట్ దాకా ఎలా గడిపాడు. అదేవిధంగా ఆ స్పెయిన్లో ఉన్న కంపెనీ సీఈఓ హైదరాబాద్కి వచ్చాక ఏం జరుగుతుంది, ఆడోళ్ళ మధ్యలో మన హీరో ఎలా నలిగిపోతుంటాడు, మన హీరో తప్పుని ఎలా ఒప్పుకున్నాక ఏం జరుగుతుంది అనేది ఈ సినిమా కథ. సినిమా అనేది చాలా ఫన్నీగా లాస్ట్ దాకా తీసుకోవడం జరిగింది. హీరో రవితేజ గారికి కంబ్యాక్ ఫిలిం అని చెప్పుకోవచ్చు. సినిమా అనేది బాగుంది, అక్కడక్కడ లైట్ ఎలాగ అనిపించింది కానీ సినిమా అయితే నవ్వుపించింది. లాస్ట్ దాకా తీసుకోండి. మరీ అంత మాస్ ఫైట్స్ గిట్ట ఏం లేవు, మరీ అంత కడుపు ఉబ్బేటట్టు అయితే నవ్వలేదు. నవ్వినాం, బాగుంది, అంతే. సినిమాకి వెళ్ళాలంటే వెళ్ళండి. హీరోయిన్స్ ఇద్దరు గిట్ట చాలా బాగా చేయడం జరిగింది. ఆశిక రంగనాథ్ గారి యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. బీజిఎం సౌండ్ గిట్ట ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ దాకా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. వింటేజ్ సాంగ్స్ గిట్ట ఉన్నాయని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ట్రెండింగ్ అవుతున్న కొన్ని డైలాగ్స్ అన్ని సినిమాలో పెట్టడం జరిగింది. చాలా బాగా వర్కౌట్ అయిందని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా సినిమా నాకు ఎలా అనిపించింది అంటే ఓకే, బాగానే ఉంది, సినిమాకి వెళ్ళండి. మరి నా రివ్యూ చూసి ఎంతమంది సినిమాకి వెళ్తున్నారో ఒకసారి కామెంట్ చేస్తూ, ఇక నా మాటలు మీ అందరికీ ఎలా అనిపించాయి ఒకసారి కామెంట్ చేయండి. ఇక వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకొని మరిన్ని అప్డేట్స్ చేసుకొని జై హింద్.